అప్పట్ల యువగలం పాదయాత్ర చేసేటప్పుడు లోకేశం బాబు రెడ్ బుక్ అని ఓటు పెట్టుకుండు. అలా అందరి పేర్లు రాసుకుంటున్నాం, మేము అధికారంలోకి వచ్చినాక అందరి లెక్కలు తేలుస్తాం అని మస్తు మాట్లాడిండు. మరి ఆ రెడ్ బుక్ ముచ్చటెటు పోయింది, అలా ఎవరెవళ్ళ పేర్లు రాసుకుండో మాకైతే తెలియదు. కానీ ఇప్పుడు పంక పార్టీ వాళ్ళు కొత్త బుక్ పెట్టుకుర్రట. ఇక గా బుక్ సంగతి ఏందో అరుసుకొని వద్దాం పార్. ఆంధ్రాల బుక్కుల రాజకీయాలు నడుస్తున్నాయి. వీళ్ళు ఓట్ల ముంగట యువకాలం పాదయాత్ర చేసేటప్పుడు లోకేశం బాబు రెడ్ బుక్ పెడితే ఇప్పుడు పంక పార్టీ పెబ్బ జగనాల సారు డిజిటల్ బుక్ ను సాల్వ్ చేసిండు. ఎందుకంటే కార్యకర్తలను తిప్పలో పెట్టేటోళ్ళ కొరకాట. రాష్ట్రంలో అన్యాయానికి గురైన కార్యకర్తల కోసం డిజిటల్ బుక్ ఈరోజు లాంచ్ చేస్తాను. ఈ డిజిటల్ బుక్ ద్వారా రేపొద్దున రాష్ట్రంలో ఎక్కడ ఎవరికి ఏ అన్యాయం ఇప్పటికే జరిగినా దీన్ని ఉపయోగించుకుని మొదట మీకు జరిగిన అన్యాయం గురించి వివరాలు అడుగుతుంది, మీరు నమోదు చేయాలి. అగనాట ఎవరికి ఏ అన్యాయం జరిగినా డిజిటల్ బుక్ లో రాసుకోవచ్చు అనుకొచ్చిండు సారు. అంతేకాదు ఎట్టెట్ట అంట్లకి ఎక్కియాలనో చెప్పిండు కూడా. 2 రకాలుగా ఈ డిజిటల్ బుక్ పనిచేస్తుంది. /digitalbook/vysrcp.com లోకి వెళ్ళి ఎంటర్ అయ్యి మీ ఫోన్ నెంబర్ను టైప్ చేయగానే ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయగానే లొకేషను, కెమెరా, పర్మిషన్ అడుగుతుంది. మొదట మీకు జరిగిన అన్యాయం గురించి వివరాలు అడుగుతుంది, మీరు నమోదు చేయాలి. ఒకరింట్లో కాకుంటేట సారు ఇంకో తీరికేమన్నా చెప్పుకునే సౌలత్ ఉందా? మళ్ళా IVRS విధానం కూడా ఉంది. అంటే ఒక టెలిఫోన్ నెంబర్, ఈ ఫోన్ నెంబర్కు మీరు ఫోన్ చేస్తే వైఎస్ఆర్సిపి అన్యాయానికి గురైన కార్యకర్తల కోసం డిజిటల్ బుక్లో ఫిర్యాదు చేయొచ్చు. ఈ నెంబర్కి ఫోన్ చేసి చెప్పుకోవచ్చట కూడా. ఊరేంది పేరేంది వివరాలన్నీ తీసుకుంటారట. ఆటంకా వాళ్ళ తిప్పలు ఎట్టెట్ట బాపాలను ఆలోచన చేస్తారట పార్టీ తరపుకెంచి. మరి దాంతో పాయిదేందంటే దానికి కూడా లెక్క ఉంది సార్తానా. వచ్చే ఓట్లలో వీళ్ళు అధికారంలోకి వచ్చినాక మొదలు గీళ్ళ తిప్పలు వేసుకుంటారట. వాళ్ళని తిప్పల పెట్టిన వాళ్ళ సంగతి ఏందో చూస్తారట కూడా. ఒకలా వాళ్ళని తిప్పల పెట్టిన వాళ్ళు రిటైర్డ్ అయితే సారు అని అడిగితే ఈ మాట అన్నాడు జగనాల్ సారు. రేపు పొద్దున మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డిజిటల్ డైరీలో నమోదు చేసిన ఈ కేసులను మీద ప్రత్యేకమైన బృందాలను పెడతాం. అన్యాయం చేసిన వాళ్లను రిటైర్ అయిపోయి ఉన్నా కూడా, రాష్ట్రంలో వాళ్ళు లేకపోయినా కూడా, సప్త సముద్రాల అవతలున్న అందరినీ పిలిపిస్తాం. మరి చూడాలకి డిజిటల్ బుక్ తోని పంక పార్టీ కార్యకర్తలకు ఎంత బాధ్యత ఉంటుందో అనేటిదిగా రేపు